మన ముందు, ప్రజల ముందు, భారతదేశం ముందు పెడుతున్న ప్రశ్న, మీరెవరు, మీరు ఎంతమంది, మీకు ఎంత ఇవ్వాలి? సింపుల్గా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మనకు అడ్డం పెట్టడం కోసం. దీన్ని తేల్చండి అయ్యా అని కేంద్రాన్ని అడుగుతున్నాం. కేంద్రం తేల్చడానికి ససేమిరా అంటా ఉంది. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, నరేంద్ర మోడీ గారు మీ యొక్క నాయకత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో ఉపసభాపతిగా ఉన్న గోపీనాథ్ ముండే కావచ్చు, సభాధ్యక్షురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్ మన్మోహన్ సింగ్ గారికి రాసిచ్చిన లేఖ కావచ్చు, బీసీలను నమ్మించే రకంగా ఆ రోజు ఏ విధంగా ప్రవర్తించారు, ఈ రోజు బీసీల గొంతు మీరు ఏ రకంగా కోస్తున్నారు, మీ నాయకుల యొక్క స్పీచ్లు పార్లమెంట్ లో మాట్లాడింది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. మమ్మల్ని ఎందుకు నమ్మించి మా గొంతు కోస్తా ఉన్నారు, కోర్టుల ద్వారా అడిగిస్తా ఉన్నారు అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, చాలా మంది చెప్పారు ఇదే విషయం ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి ఎవరు, ఎంతమంది, ఎందుకు అని అడగల. ఎందుకంటే వేదికను అలంకరించిన, కోర్టుల్లో వేదికను అలంకరిస్తున్న వాళ్ళంతా వారసత్వంగా వస్తున్న వాళ్ళ మనుషులే కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశ్నలు వస్తా ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత మూడవది, అంతో ఎంతో మనకు కావాల్సింది చేసి పెట్టింది ఏంటంటే, నేను నమ్ముతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంతో ఎంతో సరే, విపి సింగ్ గారు మన కోసం తీసుకొచ్చిన దానికి వెనక శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు, ములాయం సింగ్ లాంటి యోధులు పోరాడిన తర్వాత అమలు జరిగింది. విద్యలో రిజర్వేషన్ కానీ, ఉద్యోగాల రిజర్వేషన్ కానీ అమలు జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీఏ ప్రభుత్వంలో కొంత అమలు జరిగింది. 2011 క్యాస్ట్ సెన్సస్ టైంలో సోషియో ఎకనామిక్ సర్వే తీసుకోవడం జరిగింది. దాన్ని మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ నివేదికను సబ్మిట్ చేస్తే ఈనాటి వరకు ఆ నివేదికను మన ముందు పెట్టే అవకాశాన్ని పెట్టడానికి ఇష్టపడని వ్యవహారం. తర్వాత నన్ను ఒక జర్నలిస్టు తెలంగాణ ఎలక్షన్స్ ముందు నన్ను అడిగారు, అయ్యా పార్లమెంట్కి 2 సీట్లు ఇస్తామన్నారు బీసీలకి, ఎమ్మెల్యే సీట్లు, మరి 2 ఎమ్మెల్యే సీట్లు మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు, మీరు బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తా ఉన్నారు, మిమ్మల్ని ఏ రకంగా నమ్మాలి కాంగ్రెస్ పార్టీ అని నన్ను ఒక జర్నలిస్ట్ నేను అడిగినప్పుడు నేను చెప్పాను, అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎవరు ఎన్నుకోబడుతున్నారు అనే ప్రశ్నే కాదు. ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడితే మేము ఇచ్చిన కుల జనగణన చేసి తీరుతాం అని ఆ జర్నలిస్ట్ కి నేను చెప్పాను. అదే విధంగా తెలంగాణలో రాహుల్ గాంధీ కుల జనగణన చేయించాడు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా బిల్లు పాస్ చేసే రకంగా చూశారు. కాబట్టి మన పార్టీలు, మన ఆలోచనలు, రాజకీయాలు ఈ విషయమై కొంతసేపు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా మన ఎజెండాని నీతిగా, నిజాయితీగా భుజానికి ఎత్తుకున్న రాహుల్ గాంధీ మార్గంలో నడుద్దామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా.